వాక్యం చెబుతుంది, లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను, నిప్పును అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. దేవుని యందు ప్రియులారా, కొన్ని బైబిల్లో అగ్ని అని ఉంటుంది, కొన్ని బైబిల్లో నిప్పు అని ఉంటుంది. ఓకే, సో నిప్పును నేను కొని వస్తున్నాను అని ప్రభు అంటున్నారు. బైబిల్ భాషలో నిప్పుకి అనేకమైనటువంటి నిర్వచనాలు, సూచనలు ఉంటూ ఉన్నాయి. అందులో కొన్ని ఒక 5-6 చూద్దాం. దేవుని యందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఏమని చదువుతారా? యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నేను కన్నులెత్తి చూడగా, మైక్ తీసుకొని చదవనమ్మా. నేను కన్నులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక మేఘము, పెద్ద మేఘము మెరుపులు మెరిచుండెను. దాని చుట్టూను ఆకాశము మిరుమిట్లు గొలుపుచుండెను. తర్వాత ఆ మెరుపుల మధ్య ఏదో కంచువలే మెరయుచు అగ్ని కాంతులు విరజిమ్ముచుండెను. దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ. అగ్ని కాంతులు విరజిమ్ముచుండెను. దాని పైన హెడ్డింగ్ ఉందంటే ప్రభువు సింహాసనమును గురించిన దర్శనము. దేవుని దర్శనాన్ని యెహెజ్కేలు పొందుకుంటున్నాడు. దేవుని దర్శనం పొందగా దేవుని మహిమను ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుని మహిమ ఎలాగున్నదండి అంటే అగ్ని కాంతులను విరజిమ్ముచుండెను. దేవుని యందు ప్రియులారా, సో అగ్ని దేనికి గుర్తుగా ఉంది? దేవుని మహిమకు గుర్తుగా ఉంది. ఓకే, ఫైర్ మీన్స్ గాడ్స్ గ్లోరీ. ఫైర్ ఇన్ ద బైబిల్ resembles the glory of God. దేవుని మహిమను సూచిస్తుంది అగ్ని. నేను లోకమునకు నిప్పు అంటించుటకు వచ్చాను, నేను లోకమునకు అగ్నిని కొని వచ్చాను అంటే దేవుని మహిమను నేను తీసుకొని వస్తున్నాను అని కూడా మనము దీనిని అర్థం చేసుకోవచ్చు. అగ్నికి ఇది ఒక అర్థము. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ అర్థం చూద్దాం. మొదటిది దేవుని మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్, గాడ్స్ గ్లోరీ. రెండవది దేవుని యందు ప్రియులారా, ఈ అగ్ని అంటే అర్థం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం. ఏలయనా ఓకే, మైకున్న వాళ్ళు బైబిల్ తీయలేకపోతున్నారా? టక్కని తీయనమ్మా. ఏలయనా మీ ప్రభువైన యావే దహించివేయు అగ్ని వంటి వాడు, అసూయపరుడైన దేవుడు. అభి వాయిస్ మైక్ లేకుండా బాగుందన్నమాట. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, దేవుని యందు ప్రియులారా, మీ ప్రభు అయిన దేవుడు దహించు అగ్ని వంటివాడు అనగా దేవుని యొక్క పరిశుద్ధతకు నిదర్శనముగా ఉంటుంది అగ్ని. ఫైర్ మీన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద సెకండ్ మీనింగ్, ఫైర్ మీన్స్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధత, దేవుని మహిమ, దేవుని పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవ అర్థాన్ని చూద్దాం. అగ్ని అనగా మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను నీకు నీటితో జ్ఞానస్నానము చేయుచున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ
స్నానము చేయి. దేవుని యందు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ అనగా ఇక్కడ అగ్ని అనగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు అగ్ని నాలుకల వలె పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగివచ్చుట అపోస్తుల కార్యము 2:3 మనం చూస్తూ ఉన్నాం. సో మూడవ అర్థం అగ్ని అనగా దేవుని ఆత్మ. 3 అర్థాలు చెప్పాను. మొట్టమొదటిది అగ్ని అనగా దేవుని మహిమ, అగ్ని అనగా దేవుని పరిశుద్ధత, అగ్ని అనగా దేవుని ఆత్మ. చెప్పండి చూద్దాం 3 ఒకేసారి. అగ్ని అనగా ఓకే, నేను చెబుతుంది మీకు అర్థమవుతుందా లేదా, మీరు పాటిస్తున్నారా లేదంటే మీరు మనసులో పెట్టుకుంటున్నారా లేదా నేను చెక్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఓకే, దేవుని యందు ప్రియులారా. ఇక 4వది అగ్ని అనగా మరొక అర్థం ఏమన్నా ఉందా అని చూస్తే బైబిల్లో సంఖ్యాకాండము 31వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 31:23 వచనాలు ఇక్కడ మన స్క్రీన్ మీద చూడొచ్చు. దేవుని యందు ప్రియులారా. ఓకే, నిప్పునకు లొంగని బంగారము, వెండి, కంచు, ఇనుము, తగరము, సీసము మొదలగు లోహములను అగ్నితో శుద్ధి చేయవలెను, కానీ శుద్ధీకరణ జలముతో కూడా శుద్ధి చేయవలెను. తర్వాత అగ్ని చేత చెడు నట్టి మిగిలిన వస్తువులను నీళ్ళలో శుద్ధి చేయచ్చా చాలును. దేవుని యందు ప్రియులారా, శుద్ధీకరణ కొన్ని నీళ్ళతో కడిగితే శుద్ధి అవ్వదు. చిన్న నిప్పు ఉంటే శుద్ధి అవ్వదు. అగ్ని జ్వాలలోనే అవి శుద్ధీకరింపబడతాయి. బంగారము శుద్ధీకరింపబడాలంటే అగ్ని జ్వాలలలో అది కాల్చబడాలి. దేవుని యందు ప్రియులారా, ఒక బంగారము మేలిమి బంగారముగా రూపుదిద్దుకోవాలి అంటే ఆ బంగారము అగ్ని జ్వాలల గుండా అది బయటికి రావాలి. అంటే అగ్ని అనగా శుద్ధీకరణ. చెప్పండి అందరూ. బైబిల్ అగ్ని అనగా ఎన్ని అర్థాలు ఇస్తుందో చూడండి. 4 అర్థాలు చూసాం. ఓకే, 5వది దేవుని యందు ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. అతడు దేవుని ప్రార్థించగా ప్రభు నా సేవకునికి దృష్టి దానము చేయము అని మనవి చేసెను. ప్రభు సేవనకు చూపు నొసగగా ప్రభు ఆ సేవకునకు చూపును వసగగా అతడు కొండ అంతయు అగ్ని రథములతోను గుర్రములతోను నిండి ఉండుటను చూచెను. అవన్నీ ఎలీషా చుట్టూ. దేవుని యందు ప్రియులారా, కొండ అంత అగ్ని రథాలతో గుర్రాలతో నిండి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? కొండ అంతటా దేవుని యొక్క కాపుదలనిచ్చే సాన్నిధ్యము అక్కడ కనబడుతుంది. అగ్ని అనగా కాపుదలను ఇచ్చే దేవుని సాన్నిధ్యము. చెప్పండి. కాపుదలనిచ్చే దేవుని సాన్నిధ్యము. మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన సాన్నిధ్యము వారి ముందట నడిచెను. ఆయన కాపుదల వాళ్ళతో నడిచెను. దేవుని యందు ప్రియ, అగ్ని అనగా కాపుదలనిచ్చే దేవుని సాన్నిధ్యము. 5వ అర్థం దేవుని యందు ప్రియులారా. ఇక మరొక అర్థం చూద్దాం. అగ్ని అనగా బైబిల్ భాష్యం ఏమిటో. యోషియా గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనం. యోషియా గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనం. ఆయన అగ్నితోనూ ఖడ్గముతోనూ దుష్టులందరినీ శిక్షించును, అనేకులు ఆయన వలన చత్తురు. ఇక్కడ అగ్ని అనగా ఏంటి? దేవుని కఠినమైన తీర్పు, దేవుని న్యాయం, గాడ్స్ జడ్జిమెంట్. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, నేను నిప్పును అంటించుటకు వచ్చాను, అగ్నిని కొని వచ్చాను. అంటే నేను దేవుని యొక్క శిక్షను కొని వస్తున్నాను.
అవసరమైతే నేను దేవుని యొక్క తీర్పును కొని వస్తున్నాను. ఐ హ్యావ్ ది అథారిటీ టు జడ్జ్ యువర్ లైఫ్స్. మీ జీవితాలకు తీర్పునిచ్చే విధంగా నేను చేస్తాను, తీర్పు విధిస్తాను అంటున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. 6 బైబిల్ భాష్యాలు మనం చూస్తున్నాం. అగ్ని అనగా నేను లోకమునకు అగ్నిని కొని వచ్చాను అంటే, అగ్ని అనగా దేవుని మహిమ, అగ్ని అనగా దేవుని పరిశుద్ధత, అగ్ని అనగా దేవుని ఆత్మ, అగ్ని అనగా దేవుడు చేయు శుద్ధీకరణ, అగ్ని అనగా కాపుదలనిచ్చే దేవుని సాన్నిధ్యము, అగ్ని అనగా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ఖండన, జడ్జిమెంట్ దేవుని యందు ప్రియులారా. మరి ఇన్ని అర్థాలు ధ్యానించిన మనం మరొక అర్థం, ఓకే, అగ్ని అనగా ప్రేమ కూడా. ఓకే, లవ్, ఫైర్ రిసెంబుల్స్ లవ్. దేవుని యేసు ప్రభుని హృదయం అగ్ని జ్వాలలతో రగులుతూ ఉంది, అవునా? మరియ మార్గరితమ్మ గారికి ప్రభు దర్శనమిచ్చిన, ప్రభువా నీ హృదయం పైన అగ్ని ఏంటి, అగ్ని జ్వాల ఏమిటి అంటే, ఇది నా బిడ్డలైన మీ కొరకు నా హృదయము పడే తపన, నా హృదయ ప్రేమ జ్వాలలు ఇవి అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, అగ్ని అనగా ప్రేమ. ఈ రోజున మన జీవితాలను పరిశీలించుకుంటూ, ఇటువంటి అగ్నితో నీవు వెలిగించబడ్డావా? we need to question ourselves. ఇటువంటి అగ్ని నీలో, నీ హృదయంలో ఉందా? ఇటువంటి అగ్ని నీలో రగులుతుందా? దేవుని యందు ప్రియులారా, ప్రేమించుకునే బిడ్డలు ఓకే 24/7 ఆ వ్యక్తి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న కన్నటువంటి తల్లి ప్రేమ ఎప్పుడూ కూడా ఆ పసిబిడ్డ పైనే ఉంటుంది. నిద్రలో కూడా చెయ్యి వెతుకుతూ ఉంటుంది, నిద్రపోతూ కూడా తన బిడ్డ పక్కనే ఉన్నాడా లేడా వెతుక్కుంటూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? ద ప్యాషన్, ఎక్స్ట్రీమ్ లవ్, గొప్ప ప్రేమ దేవుని యందు ప్రియులారా. సో ప్రభు అంటున్నారు, నేను లోకమునకు అగ్నిని కొని వచ్చాను అంటే దైవ ప్రేమతో మన హృదయాలను రగిలించడానికి, సహోదర ప్రేమతో మన హృదయాలను రగిలించడానికి ఆయన కొని వచ్చిన అగ్నిని మనము పొందుకొని దైవ ప్రేమ, సహోదర ప్రేమతో నిరంతరము జ్వలిస్తూ జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. జ్ఞానస్నానం పొందినప్పుడు నీకు తెల్లని వస్త్రాలు ఇస్తారు. తెల్లని వస్త్రాల తర్వాత వెలుగుచున్న క్రొవ్వొత్తును తీసుకుని వచ్చి, తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, నూతనంగా జ్ఞానస్నానం పొందిన ఈ బిడ్డనకు క్రీస్తు వెలుగును ఇచ్చుటకు ముందుకు రండు. జ్ఞాన తల్లిదండ్రులు ఆ బిడ్డ చేతిలో వెలుగుచున్న క్రొవ్వొత్తును పెడతారు. ఇదిగో కుమారా, నువ్వు వెలుగు పుత్రుడిగా జీవించు, విశ్వాసము అని క్రీస్తు వెలుగును నువ్వు పొందుకుంటున్నావు కనుక నువ్వు వెలుగు పుత్రుడిగా జీవించు. ఎప్పటి వరకు అంటే, అదిగో ప్రభువు చెప్పిన ఉపమానములో 5 వివేకవతులైన కన్యకలు ఏం చేశారు? పెండ్లి కుమారుడు రాక వరకు వెలుగుచున్న ఒత్తులు వెతుకొని నిల్చున్నారు, ప్రభుని ఆహ్వానించారు. ఆ విధంగా నీవు నీ మరణము వరకు, ప్రభు పిలిచేంత వరకు నిరంతరము వెలుగుచున్న వృత్తుల వలె విశ్వాస జ్యోతులను, ప్రేమ జ్వాలలను వెలిగించుకుంటూ ప్రభుని స్వీకరించు, ప్రభునికి ఎదురేగుము, ప్రభునికి ఎదురుగా వెళ్ళుము. నేను లోకమునకు అగ్నిని కొని వచ్చాను అనగా దేవుని యందు ప్రియులారా, దైవ ప్రేమ, సహోదర ప్రేమతో జ్వలించండి. We must be burning with that zeal, love for God, fire of God's love, fire of purging mercy, fire of God's judgment.
విత్ రెస్పెక్ట్ టు సిన్ అండ్ ఈవిల్. ఇదిగో నేను పాపము చేసినచో దేవుని తీర్పు గురి అవుతాను అన్న భయం, పాప భీతి కలిగి ఉండాలి. దేవుని దయను పొందుకునే మనస్సు మనకు ఉండాలి. దేవునిని ప్రేమించే మనసును మనము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇది ఈ మొట్టమొదటి వాక్యం లూకా శుభవార్త 12వ అధ్యాయం 49వ వచనం యొక్క అర్థము. దేవుని యందు ప్రియులారా, నేను లోకమునకు అగ్నిని కొని వచ్చాను. అగ్ని యొక్క అనేక అర్థాలు చూస్తూ ముఖ్యమైన అర్థం ప్రేమ, దైవ ప్రేమ, దేవుని యందు విశ్వాసము అన్నటువంటి అగ్నితో నిరంతరము మనము వెలుగొందుతూ ఉండాలి. ఆరిపోయే క్రొవ్వొత్తులుగా మనము, ఆరిపోయే దీపములుగా మనము ఉండకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ వాక్యం 49 తర్వాత 50వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 50వ వచనం చదవండి ఎవరైనా. శ్రమలతో కూడిన నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవలేను, జ్ఞాన స్నానమును పొందవలేను, అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున ఒక తల్లి, జబదాయి కుమారుల తల్లి, ఓకే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఒక కోరిక అంటుంది. చెప్పమ్మా నీకేం కావాలో కోరుకో అంటున్నారు. ప్రభువా నీవు రాజ్యము చేసినప్పుడు, మహిమతో నీ సింహాసనంపై కూర్చున్నప్పుడు నా ఇద్దరు కుమారులు, ఒకడు నీ కుడి వైపున మరి ఒకడు నీ ఎడమ వైపున కూర్చొనిస్తావా? ప్రభు బాధపడతారు, దుఃఖపడతారు. ఒక పక్క ఆయనేమో వినయము 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 అని చెబుతుంటే, వీళ్ళేమో రాజ్యాధికారము, గొప్పతనము, పెద్ద పెద్ద పోస్టులు చూస్తూ ఉన్నారు. ప్రభు బోధించినది ఏమీ అర్థం కాలేదు పాపం వాళ్ళకి. యేసు ప్రభు బోధిస్తేనే అర్థం కాలేదు, ఇంకేం అర్థం అవుతుంది? దేవుని యందు ప్రియులారా, ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, పాటించలేకపోతున్నారు. ప్రభు అంటున్నారు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? తాగేస్తాం అంటున్నారు. ఏదో డ్రింక్ అనుకున్నారేమో, ద్రాక్షరసం అనుకున్నారేమో, మేము తాగేస్తాం అంటున్నారు. అఫ్కోర్స్ నేను పానము చేయు పానపాత్రము శ్రమలు అనేది పానపాత్రము. నేను చేయబోవు స్నానము శ్రమలు అనడు స్నానము. కాళ్ళు కడుక్కున్నప్పుడు కాళ్ళే తడుస్తాయి, స్నానం చేసినప్పుడు శరీరం అంతా మునుగుతుంది. ఇది పైన జల్లుకునే, నీళ్లు జల్లుకునే స్నానం కాదు, నీటిలో పూర్తిగా మునిగే స్నానము, శ్రమలలో పూర్తిగా మునిగే స్నానము. అంటే లోతైన శ్రమలు, భయంకరమైన శ్రమలు ఉంటూ ఉన్నాయి. ఇది నేను పొందే స్నానము అని ప్రభు అంటూ, అఫ్కోర్స్ నా శిష్యులుగా మీరందరూ కూడా ఈ శ్రమలు అనేది స్నానము చేస్తారు, ఈ శ్రమలను పాత్రను మీరు స్వీకరిస్తారు అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జ్ఞాన స్నానము. క్రైస్తవ జీవితం పూల పరుపు కాదు, క్రైస్తవ జీవితం ముళ్ళ బాట. ఈ శ్రమలు అనే స్నానము, ఈ శ్రమలు అనే అగ్ని, ఈ శ్రమలు అనే కొలిమి ఎందుకండి అంటే, అది మన రక్షణ కొరకు, అది మన పాప పరిహారము కొరకు, అది మనము లోకానికి విరుద్ధము కనుక శ్రమలు మనకు తప్పవు. దేవుని యందు ప్రియులారా, బ్లాక్ స్మిత్ని ఏమంటారు? ఈ బంగారాన్ని అది చేసేవాడిని కంసాలి అంటాడు, ఇదిగో నేను ఇనుమును లేదంటే బంగారాన్ని అగ్నిలో పెడుతుంది. ఈ బంగారాన్ని అగ్నిని నాశనం చేయడానికి కాదు, దేనికోసం? దానికి ఒక షేప్ ఇవ్వడానికి,
దానికి మరొక రూపం ఇవ్వడానికి, అందమైన రూపం, పనికి వచ్చే రూపం, ఉపయోగపడే రూపు దానికి ఇవ్వడం కోసం ఈ అగ్నిగుండా ఈ బంగారమును కానీ ఇనుమును కానీ నేను పంపిస్తాను. అదేవిధంగా నిన్ను నన్ను క్రైస్తవులుగా నాశనం చేయడానికి కాదు ఈ శ్రమలు, మనలను సర్వనాశనం చేయడానికి కాదు ఈ శ్రమలు. దేవుని యందు ప్రియులారా, నీవు నేను క్రైస్తవులుగా శ్రమలు పొందుతున్నాం, శ్రమలను అగ్నిలోనికి కొలిమిలోనికి నెట్టివేయబడుతున్నాం, నాశనం చేయబడడానికి కాదు, వాటి ద్వారా దేవునికి ఉపయోగకరంగా మారడానికి, వాటి ద్వారా పరలోక వారసులుగా పౌరులుగా మారడానికి, వాటి ద్వారా నిత్య జీవమునకు యోగ్యులు అవ్వడానికి, వాటి ద్వారా పరిశుద్ధులుగా ఎంచబడడానికి శ్రమలు అనడు పానపాత్రమును స్వీకరించాలి. శ్రమలు అనడు స్నానమును మనం పొందాలి. దేవుని యందు ప్రియులారా, మీ జీవితాలలో ఉన్న శ్రమలకు విలువ ఉంది. నువ్వు పాపిష్టి పనులు చేసి కొని వచ్చిన శ్రమలకు కాదు విలువ. నిర్దోషిగా ఉన్నప్పుడు, కపటము లేనప్పుడు, నీలో దోషము లేనప్పుడు నువ్వు పొందుతున్న శ్రమలు. ఉదాహరణకి నువ్వు బాగా మందు తాగి నీ కిడ్నీ పోయిందనుకో, ఫెయిల్ అయిపోయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రభువు కొరకు శ్రమలు పడుతున్నాను అనకండి. అది జోకు, అది డోకు కూడా. నో, నీదంటూ ఏ తప్పు లేకపోయినా యూ హ్యావ్ ఎ కిడ్నీ ఫెయిల్యూర్. నువ్వు విచ్చలవిడిగా వ్యభిచార జీవితాన్ని జీవించి HIV వచ్చిందనుకో, నేను ప్రభువు కొరకు ఈ రోగాన్ని పొందుతా అనకండి. నీ పాపములకు అది వేతనము, స్వీకరించు. నీదంటూ తప్పు లేకపోయినా భయంకరమైన రోగాలకు నువ్వు గురయ్యావు, శ్రమలకు గురయ్యావు. అది నువ్వు దేవునికి అర్పిస్తే నువ్వు పవిత్రుడిగా ఎంచబడతావు. ఎలాంటి పవిత్రుడు అంటే, దేవుని యందు ప్రియులారా, దర్శన గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తున్నాం. దర్శన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. చదవండి. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. అయ్యా నీకే తెలియను. అయితే దానికి ముందున జరిగిన సంగతి ఏంటంటే, యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో అనేక మంది, వందల కొలది, వేల కొలది పునీతులను అతను గాంచుతున్నాడు. వీళ్ళందరూ కూడా దేవునికి సదా మహిమ, స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తి కలుగునుగాక అంటూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. తెల్లని వస్త్రాలు ధరించారు. వారు ఎచ్చటి నుంచి వచ్చారో తెలియదు కనుక ఆ దేవదూత వచ్చి అంటున్నాడు, యోహాను చెప్పండి ప్రభు, వీరెవరో తెలుసా? తెలియదు ప్రభువా. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? తెలియదు ప్రభువా. నీకే తెలియను ప్రభువా అంటున్నాడు దేవదూతని. ఆ దేవదూత అంటున్నాడు, భయంకరమైన హింసలను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. శ్రమలు పొందిన వారు ఈ వ్యక్తులు, ఇబ్బందులు పొందిన వారు ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమొనర్చుకున్న వారు ఈ వ్యక్తులు. గడిచిన నెలలో మనం చూసాం. గడిచిన నెలలో 2 అమ్మగారులను అన్యాయంగా జైల్లో పెట్టారు. ఎవరు 2 అమ్మగారులు అంటే, క్యాన్సర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్న అమ్మగారులు. క్యాన్సర్ రోగులకు దగ్గరుండి అన్ని వసతులను, స్నానపానాదులను, భోజనాన్ని, సేవలు చేస్తున్న అమ్మగారులను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. స్టాన్ స్వామి 2 సంవత్సరాల క్రితం మరణించారు. స్టాన్ స్వామి SJ ఫాదర్ గారు 75 సంవత్సరాల వయసులో ఒక వృద్ధుడైనటువంటి కథోలిక గురువు తన జీవితం అంతా కూడా ట్రైబల్, కొండ జాతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాడు. వాళ్ళ కొండల్లో జీవిస్తున్నారు. కొండల్లో జీవిస్తున్న వాళ్ళ భూములను
మోతుబారులు అనగా ల్యాండ్ లార్డ్స్, ధనవంతులు అన్యాయముగా ఆక్రమిస్తున్నారు, వాళ్ళని అన్యాయముగా పని చేయించుకొని జీతాలు వేతనాలు ఇవ్వడం లేదు. అలాంటి వాళ్ళ హక్కుల కొరకు మ్యాగజైన్స్లో రాయడము, న్యూస్ లెటర్కి రాయడము, ఇంటర్వ్యూలు చేయడము, వాళ్లకు కాన్షియస్నెస్ లేదంటే అవేర్నెస్ పెంచడము, ఇవన్నీ చేస్తుంటే అతను ఏం చేశాడు తెలుసా? అతని ఈమెయిల్ హ్యాక్ చేసి నక్సలైట్ల ద్వారా ఈమెయిల్స్ అతనికి పంపించి ఇతనికి నక్సలైట్లకి సంబంధం ఉన్నదని చిత్రీకరించి జైల్లో పెట్టి మినిమం మెడిసిన్ కూడా వేసుకొని ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా హింసించి అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత సిక్ అయ్యారు. బాగా సిక్ అయిన తర్వాత హాస్పిటల్లో పెట్టారు. ఆ ఫోటో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అతనిని హాస్పిటల్లో పెట్టి 2 చేతులను గొలుసులతో కట్టేస్తారు, 2 కాళ్ళను గొలుసులతో కట్టేస్తారు. ఏమండి, 75 సంవత్సరాల ముసలాడు పారిపోతాడా? 2 చేతులను 2 కాళ్ళను సిక్ బెడ్, ఆసుపత్రిలో ఉన్న మంచానికి కట్టేసారు. గొలుసులు ఉన్నాయి అక్కడ, గొలుసులు కట్టేశారు. నడవడానికి వీలు లేకుండా, కదలడానికి వీలు లేకుండా, ఎవరో పలకరించకుండా మన ప్రభుత్వం చేసిన ఘనకార్యం, గొప్ప కార్యం. ఆ ప్రభుత్వంతో చేతులు కలిపిన వారికి ఓట్లు వేసారట్లయితే, ఓట్లు వేయలేదులే, దొంగ ఓట్లు అవన్నీ కథ తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన్ని నిలుస్తున్న వారు ఈ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళే, గుర్తుంచుకోండి. ఇటువంటి దుర్మార్గులతో చేతులు కలుపుతున్న వారికి కూడా ఈ పాపం చుట్టుకుంటుంది. ఆ గురువుని అలాగే తిండి లేకుండా, నీరు లేకుండా, మందులు లేకుండా, వైద్యం లేకుండా చంపేశారు. ఎవరి కోసం? తన భార్య కోసం కష్టపడ్డా, తన బిడ్డల కోసం కష్టపడ్డా, పేదల కోసం, ప్రజల కోసం, దిక్కులేని వారి కోసం కష్టపడిన వ్యక్తుల యొక్క ఇది. కనుక గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రములను తెల్లగా కడుక్కున్నటువంటి నీతిమంతులు వీళ్ళు పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో తెల్లని వస్త్రాలతో ఉంటారు. శ్రమల నుండి స్నానము. 2 సంవత్సరాల క్రితం, 2 వారాల క్రితం, 3 వారాల క్రితం 2 అమ్మగారులు క్యాన్సర్ పేషెంట్లకు సేవలు చేస్తున్న వాళ్ళు ఎప్పుడో 5-10 సంవత్సరాల క్రితం జ్ఞానస్నానం పొందుకొని క్రైస్తవులుగా జీవించినటువంటి ఒక 2 బిడ్డలు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేదు, మాకు మార్గం చూపండి, దారి చూపండి అని బ్రతిమలాడుకుంటే, సరే రెండైతే ఒకరు మాకు వంటకు వండండి, ఒకరు నర్సింగ్కి వెళ్ళండి, ఒకరు హాస్పిటల్లో ఉద్యోగం, ఒకరి కాన్వెంట్లో ఉద్యోగం, 10,000 రూపాయల జీతం, భోజనం అన్నీ పెడతామంటే అమ్మాయిలని ఏమంటారు? అమ్మాయిలని అమ్మేస్తున్నారు అన్నటువంటి నినాదంతో, కేసుతో, తప్పుడు దాంతో వాళ్ళు జైల్లో పెట్టారు. ఆ 10 రోజులు 9 రోజులు ఎంత కష్టాన్ని అనుభవించారో ఆ 2 అమ్మగారులు. ఆ చీకటి గదుల్లో, ఆ ఒంటరితనములో, ప్రభువా మేము చేసిన తప్పేంటి, మేము మంచి చేస్తే మాకు శిక్ష ఏంటి అని పడిన వేదన. శ్రమలు అనుడు స్నానము ప్రభు తీసుకుని వస్తున్నారు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని యొక్క పర్యవసానం ఏమిటి? వారి వస్త్రములు దేవుని సన్నిధిలో తెల్లగా గొర్రెపిల్ల రక్తముతో అవి శుద్ధీకరించబడుతున్నాయి. మేలి ముత్యముల వలె, ఆని ముత్యాల వలె దేవుని సన్నిధిలో వాళ్ళు నిలుచుంటారు. సదాకాలము దేవుని స్తుతించే భాగ్యం. కనుక 2వ ధ్యానాంశంలో ప్రభు మనకు చెప్తున్నారు, లెట్ us be ready for the persecution. అవసరమైతే శ్రమల కొరకు సిద్ధంగా ఉండే క్రైస్తవులు మనం కావాలి. ఉంటారా? శ్రమల కొరకు సిద్ధంగా ఉన్న క్రైస్తవులు ఇక్కడ ఉన్నారా?
శ్రమల కొరకు, ఎటువంటి శ్రమలైనా పొందుతాం ప్రభువు కొరకు అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఫ్యాన్ దొరక్కపోతే ఏడ్చే విశ్వాసులా మీరు? శ్రమలు పొందేస్తారా? కుర్చీ లేకపోతే ముఖం సుప్పు 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 తిప్పేసుకునే నువ్వు శ్రమలు పొందేస్తారా? పక్కవాడి బ్యాగ్ నీకు తగిలితే అటు అటు తోసేసే నువ్వు శ్రమలు పొందేస్తావా? ఇది ముందు మనం సెట్ చేసుకుందాం. ఎక్కడ మనం మన జీవితాలను చక్కబెట్టుకుందాం. ప్రేమతో, సహనముతో, అర్థం చేసుకుంటూ. రోజు నువ్వు ఒక కుర్చీలో కూర్చుంటున్నావు, ఓకే, ముందు వస్తున్నావు, కూర్చుంటున్నావు. ఒకరోజు నువ్వు లేటుగా వచ్చావు, ఆ రోజు ఆల్రెడీ ఎవడో ఒకడు వచ్చి కూర్చున్నాడు. నా కుర్చీలో కూర్చుంటావా? నువ్వు కొన్నావా? నీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ఆ యొక్క అహంభావం, మనసులలో ఉన్న అహంభావం, ఇవన్నీ మనం జయించిన రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు శ్రమలను స్నానం గురించి ఆలోచిద్దాం. అప్పుడు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిలిచిన భాగ్యం కలుగుతుందేమో ఆలోచిద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఎలా పరిశుద్ధులుగా జీవించాలో నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. చిన్న చిన్న శ్రమలను భరిద్దాం, స్వీకరిద్దాం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు ధ్యానాంశాలు చూసాం. ఒకటి నిప్పు లేదా అగ్ని అనగా వివిధ అర్థాలు. ముఖ్యమైన అర్థం దైవ ప్రేమ, సహోదర ప్రేమతో నీ హృదయము జ్వలించునుగాక. రెండవ ధ్యానాంశముగా శ్రమలు అనుడు స్నానము, అమ్మగారుల జీవితము లేదంటే స్టాన్ స్వామి జీవితాన్ని మనం చూసాం. ఇక మూడవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా విభేదములు. మొదటిది అగ్ని, మొదటి ధ్యానాంశం పేరు. రెండవ ధ్యానాంశం పేరు శ్రమ నుండి స్నానము. మూడవ ధ్యానాంశం పేరు విభేదములు. వాక్యం చదవండి. సువిశేషపట్నం లూకా శుభవార్త 12వ అధ్యాయము 51 నుంచి 52 వచనాలు. మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. 52వ వచనం. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురుంటే ముగ్గురికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు, తల్లికి కూతురు, కూతురుకి తల్లి, తండ్రికి కొడుకు, కొడుకు తండ్రి, అత్తకు కోళ్ళు చెప్పవసరం లేదు. యేసులో చెప్పకపోయినా మేము రెడీగా ఉంటాం. దేవుని యందు కోడలకు అత్త. ఓకే, విభేదములు కలిగిస్తున్నాను అంటే విభేదములు యేసు ప్రభు కలిగించడం లేదు, కానీ యేసు ప్రభువు కోసం నిలుచున్న వ్యక్తి తప్పనిసరిగా విభేదాల్లో ఇరుక్కుంటాడు. తప్పదు. మంచికి చెడుకు ఎప్పుడు విభేదమే. పుణ్యమునకు పాపము ఎప్పుడు విభేదిస్తుంది. వెలుగునకు చీకటి విభేదిస్తుంది. పరలోక శక్తులకు నరక శక్తులు విభేదిస్తాయి. పరిశుద్ధతకు దుష్టత్వము విభేదిస్తుంది. ప్రభునికి ఇహలోక శక్తులకు ఎల్లప్పుడు విభేదం ఉంటూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద న్యాచురల్ అవుట్కమ్, దిస్ ఈజ్ ద న్యాచురల్ కాన్సిక్వెన్స్. దేవుని యందు ప్రియులారా, కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మణిపూర్లో హింసాకాండ, క్రైస్తవులు అన్నటువంటి పాపాన ఓకే కొన్ని వర్గాల వాళ్ళు ఎంత భయంకరమైన కార్యక్రమాలకు వాళ్ళు లోనయ్యారు చూసారా. ఒక స్త్రీని, ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భార్యను వివస్త్రను చేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ లాక్కుంటూ బహిరంగంగా పట్టబగలు తీసుకుని వెళ్ళారంటే అవి హృదయాలా, అవి బండరాయిలా? క్రైస్తవులు అన్న పాపాన వాళ్ళు క్రైస్తవ అయినందులకు వాళ్ళు ఎంతగా వాళ్లకు వీళ్లకు విభేదాలు వస్తున్నాయో దేవుని యందు ప్రియులారా. గ్రహం స్టెయిన్స్ జీవితం తెలుసు కదా. గ్రహం స్టెయిన్స్ జీవితం ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండాల్సిన వ్యక్తి, ఇంగ్లాండ్లో ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి
తన యొక్క సర్వ సుఖాలను వదులుకొని ఒడిస్సాలో కొండ ప్రాంతాలలో లెపర్స్, కుష్ఠరోగులు, ఆ రోజుల్లో కుష్ఠరోగుల కంటే ఎవరు ముట్టుకుని అంటరాని వాళ్ళు, కుష్ఠరోగులు, అంటువ్యాధి. మన ప్రభుత్వాలు సేవలు చేయడం మానేసే వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో సమస్త సుఖాలను విడిచిపెట్టి ఆ కొండల్లో కోణల్లో లెపర్స్, కుష్ఠరోగులకు సేవలు చేస్తుంటే తెలుసు కదా ఏం జరిగిందో. దుండగులు ఒక వర్గానికి చెందిన వ్యక్తులు, తండ్రి గ్రహం స్టెయిన్స్, 2 అబ్బాయిలు, భార్య కూతురు ఇంట్లో ఉన్నారు. ఆ తండ్రి 2 కుర్రవాళ్ళు నైట్ క్యాంపింగ్కి వెళ్ళారు. ఎక్కడో ప్రేయర్ చేసుకున్నారు, అక్కడే సేవలు చేసుకున్నారు. రాత్రి తిరిగి రావడానికి పులులు సింహాలు అడవిలో ఉంటాయని అక్కడే వ్యాన్లో జీపులో పడుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆయన పేరేం పేరు, ఏదో పేరు ఉంటుంది, సింగ్, ఓకే. ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు లెఫ్ట్ సైడ్. ఆయన 100 మంది మోకలతో కాగడాలు పట్టుకొని, పెట్రోల్ కిరోసిన్లు పట్టుకొని లోపల ఉంటుండగా, జీపులో ఉంటుండగా తలుపులు బిగించేసి కిరోసిన్ పెట్రోల్ పోసేసి సజీవ దహనం ఆ గ్రహం స్టెయిన్స్ అనే తండ్రిని, ఆ 2 చిన్నారి పసిబిడ్డలను, ఎంత చిన్నపిల్లలో, నిలువున సజీవ దహనం చేసేసారు. దేవుని యందు ప్రియులారా, సజీవ దహనం. ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఉన్న విభేదం ఏమిటి? వీళ్ళు యేసు పక్షము, వాళ్ళు సైతాను పక్షము. వాళ్ళు సేవ కొరకు ఉన్నారు, వీళ్ళు స్వార్థం కొరకు ఉన్నారు. చూడ ఆ జీపు ఆ విధంగా అది సజీవంగా దహించబడింది. ఆ దేశస్థులు ఆ యొక్క భార్యను కుమార్తెను, మీరు వచ్చేయండి, ఇంక చాలు, భారతదేశంలో మీరు చేసిన సేవలు ఇంకా చాలు, వచ్చేయండి అన్నారు. లేదు, నా భర్త నా పిల్లలు ఇక్కడే చనిపోయారు, వాళ్ళ కొరకు మేము ఇంకా కొనసాగిస్తాం, వాళ్ళ మీద కేసు పెడదాం పదండి. లేదు, వాళ్ళని క్షమిస్తున్నాను, నా యేసు ప్రభు చూపిన మార్గంలో నేను వాళ్ళని క్షమిస్తున్నాను. నా భర్తను, నా 2 చిన్నారి బిడ్డలను సజీవంగా కాల్చి చంపేసినటువంటి ఆ దుండగులను నేను క్షమిస్తున్నాను నా యేసు కొరకు అని చెప్పిన మహాతల్లి, పుణ్యాత్మురాలు ఆ తల్లి గ్రహం స్టెయిన్స్ భార్య. దేవుని యందు ప్రియులారా, విభేదాలు కలిగిస్తున్నారు ప్రభు. దేవుని యందు ప్రియులారా, విభేదాలకు సిద్ధంగా ఉండాలి. ప్రభువు కొరకు నిలుచున్నప్పుడు ప్రభు పక్షాన ఉండని వాళ్ళతో విభేదాలు గ్యారంటీగా ఉంటాయి. థామస్ బకెట్ అని ఒక పునీతుడు ఉన్నాడు. థామస్ బకెట్, ఇంగ్లాండ్ దేశం. ఆయన బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. ఆయన హెన్రీ II రాజుతో గొప్ప స్నేహితుడు. కానీ ఒక విషయంలో స్త్రీ సభకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళమంటాడు రాజుగారు. అంటారు, నో, ఐ విల్ నాట్. నేను రాజుగారికి మంచి సేవకుడను, కానీ రాజుగారి కంటే ముందుగా దేవునికి సేవకుడను అంటాడు. రాజుగారు కోపం వస్తుంది, తలారులు పిలుస్తాడు, పెద్ద గొడ్డలు పట్టుకొని. థామస్ బకెట్ ఎక్కడ ఉన్నా, ఎక్కడ చూస్తే అక్కడ మెడ నరికి తీసుకొని రండి అన్నారు. పీక తీసుకొని రమ్మన్నారు. తీసుకొని వస్తే ఆ సమయంలో దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవాలయంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవాలయంలోనికి వెళ్ళి దివ్య మందసం ముందు ఆ సైనికులు అతని తలను నరికి రాజుగారి దగ్గర తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, థామస్ బకెట్ అండ్ హెన్రీ II. రాజుగారి ఛాన్సలర్, మినిస్టర్. యేసు ప్రభు నీతి న్యాయము కొరకు నిలుచున్నాడు. విభేదం వచ్చేసింది. దేవుని యందు ప్రియులారా, మంచి కోసం, సత్యము కోసం, ప్రభుని కోసం, విశ్వాసము కోసం, న్యాయము కాపాడడం కోసం, దేవుని ఆజ్ఞలు పాటించడం కోసం, స్త్రీ సభ కట్టడల కోసం నిలుచుంటే నీకు, నాకు, మనందరికీ విభేదాలు తప్పవు, మనస్పర్ధలు తప్పవు, గొడవలు, ఇబ్బందులు తప్పవు. దేవుని యందు ప్రియులారా, ఇప్పటివరకు ఎక్కడెక్కడో చెప్పాను ఉదాహరణలు కదా. మన దగ్గరికి వద్దాం. మన ఉదాహరణలో సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది.
మీరు అందరూ గుడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏంటి తెలుసా? సీసీ కెమెరాలోకి వెళ్ళి ఎవరెవరు లేటుగా వచ్చారో రాసుకుంటాను. ఎవరెవరు లేటుగా వచ్చారు నాకు ఇప్పుడు నేను చూడలేక కిందకి వెళ్ళి ఎవరెవరు లేటుగా అందరూ ఎలా నీట్గా వస్తాను అన్నీ చూస్తూ ఉంటాను. అది నాకు టైం పాస్, చాలా ఇష్టం అది చూడడం. ఓకే, కొన్నిసార్లు ఫోటోలు కూడా పెడతాను, ఫోటో తీసి పెడతాను. చూడు ఎంత టైం వచ్చాను, టైం కూడా పెట్టి ఈ నవ్వుతారు కానీ ఏం సిగ్గుండదు, మళ్ళీ అలాగే వస్తాడు. దేవుని యందు ప్రియులారా, గుడికి లేటుగా వచ్చి ప్రభుని అవమానిస్తున్నటువంటి వారిని మందలిస్తే గురువుగా నేను మఠవాసులుగా అమ్మగారులు ఏమవుతుంది? విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. అయ్యే ఏమంటారు? బొంగమూతి పెట్టుకుంటారు. నాకు అసలు డైలాగ్ గుర్తురావు, అందుకు చెప్తాను. బొంగమూతి పెట్టుకుంటారు, మూతి చిట్లెత్తారు. ఆ తర్వాత ఫాదర్ గారు అమ్మగారు కనిపించినప్పుడు అందరూ జయస్తోత్రం చెప్తుంటే వీళ్ళు చెప్పరు. వీళ్ళు అనుకుంటారు నేను అమ్మగారికి ఫాదర్ గారికి జయస్తోత్రం చెప్పకుండా అవమానించేశాను అనుకుంటారు. నువ్వు పెట్టడం వల్ల లాభ అయిపోవడం లేదు, పెట్టకపోవడం వల్ల సన్నం అయిపోవడం లేదు. నువ్వు పెడుతుంది జేసుకు స్తోత్రం, అది నువ్వు మానేసుకుంటున్నావు. అట్లే అగునుగాక, నీవు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక. దేవుని యందు ప్రియులారా, గుడికి లేటుగా వచ్చిన వారిని మందలిస్తే విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. చాలామంది బయట కూర్చుని భక్తితో పాలు పంచుకుంటారు, వాళ్ళని ఏమీ అనడం లేదు. నో, ఐ రియల్లీ అప్రిషియేట్. గుడిలో ప్లేస్ లేక బయట కూర్చునే వాళ్ళని కానీ, పిల్లలు అల్లరి చేస్తున్నారని బయట కూర్చునే తల్లుల్ని కానీ నేనేం అనడం లేదు. కానీ కావాలని ఆ పూజలో ఏం పాలు పంచుకుంటాం, కొంచెం రిలాక్స్డ్గా ఫ్రీగా సెల్ ఫోన్ చూసుకోవడానికో గేమ్స్ ఆడుకోవడానికో అటు ఇటు కలిసి మాట్లాడుకోవడానికి మాత్రమే బయటను కూర్చునే వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళని మందలిస్తే వారితో మాకు విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. మూడో ధ్యానాంశం విభేదాలు కదా, అది చెప్తున్నాను. ఇన్ కేస్ గుడిలో మీరు కానీ మీ బిడ్డలు కానీ హద్దులు మీరి అల్లరి చేస్తే, అమ్మగారు కానీ గురువు గారు కానీ అందరికీ ఆటంకంగా ఉండి అని చెబితే విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. ఒక పెద్ద మనిషిగా చలామణయ్యే వ్యక్తులు అన్యాయం చేస్తే వారిని ఎవ్వరూ మాట్లాడరు, భయం. మరి గురువుగా నాకు అమ్మగారికి తప్పదు, మేము ఖండిస్తాం, మేము నిలదీస్తాం, మేము తప్పును తప్పు అంటాం. అలా మందలించడం వల్ల మాకు విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. వివాహ విషయాలలో మీ బిడ్డల ఆత్మరక్షణ మీరు గాలికి వదిలేస్తే, స్త్రీ సభకు రక్షణకు దివ్య సంస్కారములకు మీ బిడ్డలను మీరు దూరం చేసినప్పుడు, న్యాయబద్ధమైన తిరుసభ కట్టడల ప్రకారం ఆంక్షలు విధిస్తే శత్రుత్వాలు విభేదాలు తప్పడం లేదు. విచారంలో ఒక కామన్ రూల్స్, పాలసీస్, నార్మ్స్ ఉంటాయి. ఏంటది? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ సంపాదనలో ఒకంత భాగం దేవునికి సమర్పించాలి. ఇది యూనివర్సల్ చర్చ్. ఈ విచారణ కాదు, ప్రపంచమంతటా ఉన్నటువంటి నీతే, ప్రపంచమంతటా ఉన్న న్యాయమే. ఈ రూల్స్ మాట్లాడితే ఓకే, ఇదిగో నువ్వు ఫ్యామిలీ కార్డు కట్టడం లేదు, ఉండగలిగి కట్టగలిగి చెయ్యగలిగి నువ్వు చేయడం లేదు, తప్పు కదా అని అడిగితే ఏంటి? ఫాదర్ గారు మంచోడు కాదు, ఫాదర్ గారు మంచోడు కాదు, ఫాదర్ గారు మంచోళ్ళు కాదు. దేవుని యందు ప్రియులారా, సో మీరు పాటించవలసిన ఫ్యామిలీ కార్డ్, మంత్లీ సబ్స్క్రిప్షన్, మెంబర్షిప్ బాధ్యతలు పాటించవయ్యా అని సలహా చెబితే, సూచన ఇస్తే అలా మందలిస్తే విభేదాలు శత్రుత్వాలు తప్పడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో విన్నాను పోయిన వారం, ఇప్పుడు కొన్ని వారాల క్రితం ఒక విచారంలో గురువు ప్రసంగం ఎక్కువ చెప్పాడంట. బయటికి వెళ్ళిన తర్వాత ఒక అతను పెద్ద గొడవ అంట వేరే విచారంలో. నాతో పెట్టుకోకండి, నేను రివర్స్ అయిపోతాను. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ గురువు నోట్లో నాలుకలు లేనుకొని సైలెంట్గా ఉన్నాడు. కానీ దేవుని యందు ప్రియులారా, నాకు పెద్ద నాలుకే. ఈ విషయంలో, ఇటువంటి విషయంలో నేను సహించను, భరించను. వీ హ్యావ్ కమ్ టు గివ్ అవర్ టైమ్ టు ద లార్డ్. వ్యసనార్థనం ఏంటి మళ్ళీ అందులో?
రోజంతా ఉండాలంతే. నీకు ఆయుష్నిచ్చే దేవుడు అతను. ఆయన్ని ప్రశ్నించడానికి మీరెవరు? దేవుని యందు ప్రియులు, ఇష్టం లేదు పో బయటికి, ఇలా అంటానన్నమాట. మిమ్మల్ని కాదు, వాళ్ళని. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో గురువుల మీద, అమ్మగారుల మీద ఊరకనే నోరు పడేసుకుని పోయే మనుషులు లేరా మన మధ్యన? ఈరోజు ఇర్మియాని తీసుకుని వెళ్ళి గోతులు పడేస్తారు. ప్రాఫెట్ జెర్మాయా గోతులు పడేస్తారు. సత్యం మాట్లాడినందుకు, దేవుడు చెప్పమన్న మాట మాట్లాడినందుకు దేవుని యందు ప్రియులారా. కనుక విభేదాలకు సిద్ధపడే ఈ యొక్క గురుత్వ జీవితం, ఈ క్రైస్తవ జీవితం జీవించాలి. 3 అంశాలు ధ్యానం చేశాం. అగ్ని, దైవ ప్రేమతో జ్వలించు సహోదరుడా సహోదరి. స్నానము, శ్రమల నుండి స్నానము సిద్ధంగా ఉండాలి. విభేదములు, భార్య గుడికి వస్తానంటే భర్త వద్దు అంటాడు, భర్త గుడికి వస్తానంటే భార్య వద్దు అంటది, పిల్లలు గుడికి వస్తానంటే తల్లిదండ్రులు వద్దు అంటారు. అలాంటి సమయంలో ఏం పర్వాలేదు, భర్త మీద తిరగబడచ్చేమో, అమ్మో కొంతమంది గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, ప్రభు చెప్పిన మాట ప్రకారం అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించారు. నా నిమిత్తము, కోర్స్ నా నిమిత్తం. అలాగని చెప్పి బాధ్యతలు, భార్యలు ఇంట్లో వంట వండకుండా భార్య నువ్వు భర్తను వండుకో అని చెప్పకండి. మీ బాధ్యతలు నెరవేరుస్తూ దేవుని సేవ చేయాలి. కానీ ఇంటిలో ఒక భార్యగా, ఒక తల్లిగా మీ బాధ్యతలు విస్మరించి ఓకే సమాజాన్ని మీరు ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేనే లేదు అని కూడా గుర్తించమని మీ అందరినీ కోరుతూ, ఈ వాక్యం ప్రకారము జీవించే శక్తి, మన శక్తి మనకు సరిపోదు. యేసు ప్రభు బోధిస్తేనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకు అన్నీ అర్థమయ్యాయి. కనుక దేవా, ఆత్మదేవా, ఫైర్ అనగా దేవుని ఆత్మ కదా, ఆ దేవుని ఆత్మ, దేవుని అగ్నితో నన్ను ఆశీర్వదించు ప్రభువా. నీ అగ్నితో నాలోనికి రా, నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్నవి జీవిస్తాను. అటువంటి భాగ్యం మనకి ఇమ్మని తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతుడుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున.